ప్రశాంత్ భుజం దించి మాట్లాడు. ఫస్ట్ నువ్వు భుజం దించు. భుజం దించు, భుజం దించు. నేను మాట్లాడుతున్నా కదా, భుజం దించు, నీటికి దించు. నువ్వు బాగుండాలరా తల్లి, నువ్వు బాగుండాలరా తల్లి. నువ్వు బాగుండకయ్యా, నేను బానే ఉంటా. నువ్వు బాగుండకు. నువ్వు బాగుండకయ్యా, నేను బాగుంటా. నువ్వు బాగుండకు. ఓకేనా? రాననుకున్నారా రాలేననుకున్నారా? రాననుకున్నారా రాలేననుకున్నారా? అది అత్తవో రాదో కానీ తంగడి పువ్వు కోసం గుట్టకోవడం అవసరమానే. ఇక్కడ గింతగానం ఉంది కదా, తెప్పుకోవదా? అవును కదే, ఇక్కడనే మస్తు ఉంది, తెంపుకోదామా? మరి ఎవలేమనరా? చూస్తోళ్ళనేమన్నా అంటారు, చూడకపోతే ఎవలేమన్నారు కదా. అంటే దొంగతనం చేద్దామా? దొంగతనమే చేద్దాం. ఏ పండుగ పూట అద్దే దొరికితే పొట్టు పొట్టు కొడతారు. అందుకే ఇలా చేస్తున్నాం, రేపు కదా పండుగ. ఏమి చెప్పినావే? ఏంటి చోకా? కాదు కాండి చూపెట్ట కానీ ఇప్పుడు ఏం చేద్దాం? ఏంగా తెంపుకున్నాం. సింధు దగ్గర పోతున్నాం కానీ సింధు పువ్వు కట్టదా అని. ఎందుకు రాలే? మాత్రమే పేద సంవత్సరం రాలేదా? పేద సంవత్సరం అంటే పెళ్లి కాలే వచ్చింది. పెళ్లి అయింది, కొడుకున్నాడు కదా, అత్తవే రాదు. మా అత్తదే చిన్నోడిని ఎత్తుకోవడానికి ఎంకలు లేడా? ఆ ఎంకన్నా దూసుకుంటే ఎప్పుడు అద్దం ముంగట్నే ఉంటాడే, వాన్ని ఏడెత్తుకుంటాడే. ఏ అది వచ్చినా రాకపోయినా పోయి అడుగుదాం పావే. అది రాకపోయినా అన్న పంపిస్తుంది. పావే పువ్వు దొంగతనం చెప్తారు. ఆ పెద్దమ్మకు చెప్పుదాంపా. చెప్పుదాం. నువ్వు గుట్టపోయి గిట్ల తెంపుతా, ఇట్లా కాళ్ళు వస్తాయా అనకి ఇండ్ల మీద పడి తెంపుతా. చెప్దాంపా. పెద్దమ్మ నువ్వు గీడున్నావా? నువ్వు ఇంటి ముందు చింతవరకాయలు చూసుకుంటుంటే నీ ఇంటెనక తంగడు మొత్తం తెంపుతారు. ఏంటి పోరాలు తంగడు అంత తెంపుతారా? అలా గత్తరాను నాకే పండుగున్నదని నేను ఉంచుకుంటే ఓ పెద్దమ్మ మనం ఏదో ఇరికిచ్చినాం అనుకుంటా. సరే నేను పోయి వస్తా. ఓ పిల్లలు నాకు కూడా కొంచెం వెంటియండి. మాకేదంటే ఇంకా నీ కాడ పోరానగా మారితే నా చెట్టు తెంపుకుంటా నాకే లేదంటారా? మీ చేతులకు జట్టలు కుట్టా. ఇది మీ చేత. అబ్బబ్బబ్బా ఏం భక్తిరా అన్న నీకు. ఏమోనే అట్లా చిన్నప్పటి అలవాటు అయిపోయింది. ఏదో తేడాగా ఉందంటే నీ బొందరా రాత్రి అంతా పీకల దాకా ఆగిపోరు. పొద్దుగా లేట పద్ధతులకు పూజలు చేసు. ఇట్లయితే దేవుడు మెచ్చుతాడారా? ఏమోనే ఆ దేవుడు మెచ్చలేకపోతే లేదు, మన ప్రయత్నం మనం చేసుకుంటూ పోవాలి. దట్స్ ఆల్. ఈ ఎత్తులకేం తక్కువ లేదు గాని రేపు సద్దుల బతుకమ్మ గుర్తుందా? రేపు సద్దుల బతుకమ్మనా? రేపు సద్దుల బతుకమ్మ అని గుర్తులేదు గాని ఎల్లుండి దసరా అని గుర్తుంది. నా ప్రశ్న జవాబేంటి? గుర్తుంటది. ఎందుకు గుర్తుంటది? అది దిన్నుడు రావుడేనే గవ్వైతే మనకు మంచిగానే గుర్తుంటది. ఏమోనే నాకు దేవుడు అంత జ్ఞాపక శక్తి ఇచ్చిండు గుర్తుంచుకునేందుకు. అంతా దేవుందయ్యా. శంభో శంకర. మారాలి గాని రేపు బతుకమ్మ మేరియనందుకు పువ్వు లేదేం లేదు. గుట్టపోయి పువ్వు దేపో. ఏంటిది? నేను గుట్టపోయి పువ్వులు తీసుకొచ్చుడా? నాకు ఇంట్లో కూర్చొని అన్నం తినడానికి కట్టమైందా అంటే నేను ఇంకా గుట్టపోయి పువ్వు తీసుకొస్తానా? నో సారీ నేను అటువంటి మంచి పనులు చెయ్యా. మరీ ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను బే. అబ్బా ప్లీజ్ రా అన్న, తీసుకురారా. నీకేం కావాలి చెప్పురా? బాంబులు కావాలా? లక్ష్మీ బాంబులు కావాలా? పిట్ట బాంబులు కావాలా? పిట్ట బాంబులద్దు, నా పిత్తు బాంబులద్దు. ఫుల్లు కొట్టు, పువ్వు పట్టు. అరే నీకు ఫుల్ కొనిచ్చే బదులు నేను బయట పోయి పువ్వు కొనుకొచ్చుకునేది నయం రా. ఫుల్లు లేదే పువ్వు లేదు. ఇక నీ ఇష్టం. గుట్ట పోయి తెచ్చుకుంటావో కొనుక్కుంటావో. అఖిల
మీరానే ఎటొచ్చిర్రే? సరేనా మరి ఏ గుట్ట కోదాం? ఏవో చిత్రం కడగబడితేవేమే ఉన్నదే ఒక్క గుట్టాయే, ఆ గుట్ట కాకపోతే ఇంకే గుట్ట కోతాం. అవును గానే నిజమేగా, మర్చిపోయినా. ఏదో తేడాగా ఉందేంటి? కాన్సెప్ట్ ఏదో కొత్తగా ఉంది. ఆయా దెబ్బ ఇట్ట తాకిందా ఆయా అంటాను. అంటే అది అవును, తాగింది నా హృదయంలా. పెద్ద సమస్య వచ్చి పడిందే. నీ హృదయంలో పోయి ఎంతగానో ఎవరు కొట్టిర్రు? అది అది విశాల. ఓ పోడా, నేనెప్పుడు సొచ్చు కొట్టినరా? కొట్టుడు అంటే ఆ కొట్టుడు కాదు. నీకు ఇప్పుడు ఎంత చెప్పినా తెలియదు, ముందు ముందు నీకే తెలుస్తుంది. ఈడు అర్థం కాడు, ఈడు మాటలు అర్థం కావు. పొద్దు పొద్దున్నే తాగినట్టున్నాడు కదా. సరే గాని రేపు మబ్బులు లేచి పూకోదాం. రేపే పండుగ, రేపోతే ఏం దొరుకుతుంది పువ్వు? ఒక్కొక్కరు 2-3 రోజుల నుంచి తెంపుకోబోతురు. ఈ రోజే పోదాం పారు. గీ ఎండక నిన్ననే 1000 రూపాయలు పెట్టి ఫేషియల్ చేయించుకున్నాం. ఆయన ఎండకైనా అనుకో ఉన్న గ్లామర్ మొత్తం పోతుంది. రేపు బతుకమ్మ ఆడంగా ఎవరు చూడడు. నేను చూస్తా గాని. కరెక్ట్ మనిషి దొరికావయ్యా. నువ్వు ముయ్యి. నేనైతే సాయంత్రం అయితేనే వస్తానే, లేకపోతే నేను రానే రాను. మరి సాయంత్రం పోతే అచ్చవచ్చి చీకటి అవుతుంది. 3-4 వరకు పోదంతి. సరే మేము బోంగా ఫోన్ చేస్తాం. ఒప్పుకుంటే నాకు సంచులు పట్టుకొని రారు. బాయ్ చెల్లమ్మ, చెల్లమ్మ నేను కూడా వస్తానే. ఏంద్రా నువ్వు గుట్టకత్తవా? ఇంట్లో కూర్చుంటే తినుడే నీకు కట్టం అవుతుంది. నువ్వు గుట్టకచ్చి పువ్వులు ఎత్తవా? అద్దురా అన్న, ప్లీజ్ రా చెల్లె, ప్లీజ్ నేను అత్తరా. అబ్బా అద్దురా అన్న, నువ్వు అత్త నీకు మళ్ళీ ఫుల్ బాటిల్ తెప్పియాలి. నాకు అసలే పైసలు లేవు. అబ్బా చెల్లె, నువ్వు నాకు ఏం తెప్పాకే, నేను ఫ్రీగానే వస్తానే. అబ్బా అద్దురా అన్న, నేను తాగొద్దులను అసలు నేను అత్తరా చెల్లమ్మ. నీ పాదం మీద పుట్టుమచ్చనే ఈ చెల్లమ్మ, పువ్వులకు మీతో గుట్టకొస్తనే చెల్లమ్మ. ఎందుకు అడుగు తింటానికా? అరే అత్తత్తు కానీ ఆ బరగం తీసుకొని వాడకరా, పేయంత బొద్ద పురుగులు వాడినట్టు అవుతుంది. సరేనే. యాహూ ఏదో ఎట్టకారాలు వద్దు. ఎప్పుడు ఆ సోకులు పడుకుంటూనే ఉంటాడు. ఓ పండుగ లేదు, పబ్బం లేదు, ఎప్పుడు అద్దని పట్టుకొనే ఉంటాడు. ఇప్పుడు ఏమైంది? నా మీద పడి ఎడతాను. రేపు పండుగ అని తెలుసు కదా, పువ్వుకో ఎత్తే ఏమైతుంది? ఆడోళ్ళ లెక్క ఎప్పుడు అద్దాన్ని ఇడిచిపెట్టావు. మినిమం మెయింటైన్ చేయాలి కానీ ఇక ఇంకేం మెయింటైన్ చేస్తావు? ఆలరు లగ్గం అయినాయ, కొడుకు కూడా ఉట్టే ఏమో మెయింటైన్ చేస్తాడట. మెయింటైన్ లగ్గం అయితే ఎందుకు కొడుకు ఉడితేంది? ఈ మాత్రం మెయింటైన్ చేయాలనే. అసలే రేపు బతుకమ్మ పండుగ. ఇంకెవతి ఉత్తది? రేపు ఇట్లా ఏమన్నా కథలు పడ్డావనుకో బిడ్డ, దాన్ని బొంద పెడతా, నిన్ను బొంద పెడతా. రేపు నాకు అసలు కథలు పడనే. అందులో తప్పే ఉంది, అది ఆర్ట్. అంటే రేపు పడకపోతే తర్వాత ఇట్లా పడతావా? నేను గసని పనులు చేస్తానా? ఎప్పుడు నన్ను అపార్థం చేసుకుంటావేంది? నేను శ్రీరామచంద్రుడు లాంటి నాకు అర్థం కాలేదు సార్. నీ కథలన్నీ మాదెళ్తున్నాయి గాని బయట పడ్డప్పుడు నీ సంగతి చెప్తా. సరే గాని గుట్టకోయి పువ్వు దేపో. ఏంది నేనా? గుట్టక ఈ ఎండకు ఐ కాండు. కాండా? అదేవతి కాండు కాదే, ఐ కాండు అంటే నేను ఓను, నేను చెయ్యా అని. అవన్నీ నాకు తెలియదు కానీ చెప్పనైతే పువ్వు కోయి రాపో. నేను ఓను, నువ్వే పోయి తెచ్చుకోపో. నేను ఆడదాన్ని ఆడతాందుకు. అంటే ఆడేటోళ్ళే పోయి తెచ్చుకుంటాన్రా? ఊరు వీరందరూ వాళ్ళ మొగలు పోయి తెత్తలేరా? సరే నువ్వు పోకు, నేను పోతా. మరి చిన్నోడు ఇటు పోయినా కడగాలే, తుడవాలి. ఆకలైతే పాలు ఉడియాలి. ఇటు ఇటు అంటే ఓకే కానీ పాలంటేనే కష్టం. సరే పోతాగా, నేను ఒక్కనైతే పోను. ఓలా సోపతుంటేనే పోతా. సింధు గుట్టకోయి పువ్వు దేవద్దానే. వీళ్ళ దినాలు కానీ వీళ్ళని కొంచెం పోను, వీళ్ళని గుట్టకెట్ట. వీళ్ళు ఇప్పుడే రావాలి. అగో పువ్వాట సోపతిలేరంటివిగా పోయిగా. అంటే నేను రామనాసు ఉంటాను కానీ ఈ ఆడలతో పోవడంటే నాకు ఇబ్బంది అయితే. మొగలు ఉంటే పోదు. అబ్బా అంత ఓరక్షణ వద్దు. వాళ్ళు ఎట్లా నీకు చెల్లెళ్ళు అవుతారు, వాళ్ళతో చక్కగా వీకు. ఎట్లయినా మంచిదే, కష్టాలు నాకేలా. పోదామా మనము గుట్టకు, ఓ చెల్లెల్లారా. పోదామే ఎంకన్నా.
పరుగు పరుగున గుట్ట కోదము సంచులైతే మీరు తెచ్చుకోర్రి దబ్బ దబ్బ నా పువ్వు తెంపి మనం చెప్పన ఇంటికి అద్దము జై జై పువ్వు తంగడి పువ్వు జై జై పువ్వు తంగేడు పువ్వు. మరి మనము గుట్ట కోదము. విశాల గట్టు ఉంది, మనం గట్ట వెళ్దా? ఏడుందిరా కర్రోడా, పువ్వేడుంది? ఊరిని ఇంతకు ముందు ఇక్కడ కనబడ్డట్టు అయింది పువ్వు. నీ అక్క పిట్టెత్తుకపోయినట్టుంది. ఏంటి మమ్మీ ఎవడీడు? ఏంద్రా కర్రోడా, పిట్టెత్తుకపోయిందారా? ఇగో నువ్వు ఊరికే మాటి కర్రేడు అనుకో. నేను ఇంతకు ముందే రాంగా పౌడర్ వేసుకొచ్చిన. నాకు ఏడుపు వస్తుందిరా. నువ్వెంత పౌడర్ వేసినా గట్లనే ఉంటావు గానీ నేను అక్కడ తెంపుకుంటా. నువ్వు గిట్ల ఏమైనా పిస చేసినావు అనుకో నీ సంగతి చెప్తా బిడ్డ. వీళ్ళు ముందే వచ్చారు కదా మనకంటే ఉన్న తంగడు అంత ఇల్లు దింపతట్టున్నారు. ముందడు పంపారి. తెంపుర్రే తొందర. ఒక్కొక్కడ చూడే బాగున్నట్టుంది, గల్లందరూ వచ్చిర్రు. అవును కదనే, అక్కడ మస్తు పువ్వు ఉంది, మనం కూడా తెంపుకున్నాం. పారి నడు జిల్దరాడు. అరే ఈ చెట్టు కాడికి నేను ఫస్ట్ వచ్చిన. ఈ పువ్వు ముట్టకు. ఈ పువ్వు నాదే. అరే ఈ పువ్వు నాదే, మీరు ముట్టకోరే. ఎట్లయితది? నాదే పువ్వు, నేను వచ్చిన కాబట్టి ఈ పువ్వు నాదే. ప్రతిసారి పువ్వు నాది 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 అని అనకు ప్రశాంత్. ఈ పువ్వు మన అందరిది. అంట బరాబర్ అంట. ఈ చెట్టు కాడికి నేను ఫస్ట్ వచ్చిన కాబట్టి బరాబర్ అంట. అయితే ఏంది, ఈ పువ్వు నాదే. ఇప్పుడు ఏంది? నా నైజాన్ని నేను మానుకోను. నువ్వు బరాబర్ నన్ను తప్పు అంటే ఇట్లే అంట. ప్రశాంత్ భుజం దించి మాట్లాడు. ఫస్ట్ నువ్వు భుజం దించు. భుజం దించు నేను మారుతున్నాను కదా. భుజం దించు, నీటికి దించు ఒకసారి. అరే సంకల చెట్టు వచ్చి గులగుల పెడితే భుజం లేపినా అది కూడా తప్ప? అరే నీ యాటిట్యూడ్ మస్తు కనబడుతుందిరా. ఏం నటిస్తున్నావురా? అదే ఫస్ట్ తంగడి పువ్వు కోసం ఇక్కడ దాకా వచ్చినప్పుడు ఎందుకు జబ్బలు లేపుకుంటూ రాలేదురా? ఇక్కడికి వచ్చినాక ఎందుకు జబ్బ లేపుతాను? అంటే నీకు ఇక్కడికి వచ్చాక సంకల చెట్టు చొత్తనే నీకు జబ్బ మీదికి లేచిందా? అంటే ఎవరాగా లేవలేదా? ఎందుకు ప్రశాంత్ ప్రతిసారి చెత్త రీజన్స్ చెప్తావు? ఎందుకు ప్రశాంతి లొల్లి? అందరు యూతురు సప్పుడేకుండు. అరే వాడినాడు వాని జబ్బా వాడు లేపుకుంటాడు, మీకెందుకే? అంతేగా నువ్వు జర మాట్లాడినప్పుడు చూసుకొని మాట్లాడు. మీదకి వచ్చి మాట్లాడితే ఎట్లా? ఇక్కడ గర్ల్స్ ఉన్నారు. అరే ఆగురా, నాకు ఆడోళ్ళు అంటే రెస్పెక్టే ఉందిరా. నేను వాడిని అన్నా కానీ మిమ్మల్ని అన్ననారా? ఏం రెస్పెక్ట్ ఇస్తాను? కుక్క లెక్క మీద వాడు ఒర్రనే పడుతుంది. వాడు తలుచుకుంటే నీ బద్దలు బాషింగా లేతాడు. అరే బద్దలు కొట్టడం మొదలు పెడితే పైన గద్దలు కూడా ఆపలేవురా తల్లి. ఇదే నన్ను ఇచ్చే రెస్పెక్ట్. నువ్వు రెస్పెక్ట్ ఇయ్యనప్పుడు ఆడోళ్ళని మాట్లాడద్దు. ఆడవాళ్ళు పదాలు వాడొద్దు. రెస్పెక్ట్ లేనప్పుడు వాడొద్దు. అరే తల్లి నీకు అర్థం అయితే లేదురా, నువ్వు సప్పుడేకుండు. వచ్చే సంవత్సరం నాకు పువ్వు దొరకపోయినా పర్లేదు, కానీ ఇప్పుడు మాత్రం ఈ పువ్వు తెంపుకొని ఇక్కడ ఇజ్జత్ కాపాడుకొని నేను చెల్లిపోతాను. వచ్చే వారం ఎలిమినేట్ అయినా కానీ పర్వాలేదు, కానీ నా వాల్యూస్ ఇక్కడ కాపాడే వెళ్తాను. నువ్వు బాగుండాలరా తల్లి, నువ్వు బాగుండాలరా తల్లి. నువ్వు బాగుండకయ్యా, నేను బానే ఉంటా. నువ్వు బాగుండకు. నువ్వు బాగుండకయ్యా, నేను బాగుంటా. నువ్వు బాగుండకు, ఓకేనా? మీరే తంగడు చంపుకోరు, మీరే బతుకమ్మ వేసుకోరు, మీరే ఆడుకోరు. మా సింధు ఆడది, బతుకమ్మ వేరేది ఆడుకుంటది. ఈడు ఎందుకట్లా లొల్లి పెట్టుకొని పోతాడు? ఏ ఆర్ వీక్ వీక్ అని మనం తెంపుకొని పోదాం. అశ్వత్థామ 2.0. అశ్వత్థామ ఇస్ బ్యాక్. రాననుకున్నారా రాలేననుకున్నారా? మీరందరు కలిసి నన్ను మోసం చేసిన, తంగడు తెంపినా. అశ్విని, పొద్దుగాల నీ పాస్వర్డ్లు దోవంగా నన్ను చూసినావు, ఎందుకు విలువలే? అది కాదేంటి, ఫస్ట్ నీ కోపం ఏందో అది చెప్పు. కాదు విశాల, నువ్వు తంగడుకు పోదా అని చెప్పేసి నువ్వే వచ్చి నాకు చెప్పినావు. పోంగ కూడా చెప్తా అన్నావు, కానీ నాకు ఎందుకు చెప్పలే? అరే బాయ్, పోంగ చెప్దామనుకున్నా, నా ఫోన్లో పైసలు అయిపోయినాయి. దానికి నేనేం చేయాలి? నువ్వు ఆగు, నువ్వు బ్యాలెన్స్ చేసుకున్నాక నీతో నేను మాట్లాడతా. అవురా ప్రశాంత్, పోయిన సంవత్సరం సద్దుల బతుకమ్మకు మన ఇద్దరమే పూలకు వచ్చినాం. దసరాకు కూడా ఇద్దరం కలిసి ఆగినాం, కానీ ఇప్పుడు నీకు ఇలా అవసరం పడ్డదా?
అంటే ఈసారి ఆడోళ్ళు ఎక్కువ మంది వచ్చిర్రని వచ్చిండ్రా. అరే బెల్లం పూసిన కత్తిని ఎక్కడో దింపినావారా తేనె పూసిన కత్తిని గొంతులో దింపారు కదా. సరే నీ గురించి నేను తర్వాత మాట్లాడతా, ఇప్పుడైతే తంగడు దింపుకుంటా. గీ కర్రోడేంది గీడికొచ్చిండు? ఆ కర్రోని ఇదే ఆడ, అందుకే ఈడు ఉన్నాడు. కర్రోనికి పెద్ద బంగ్లానే ఉంది. అవును గాని ఇక్కడ ఎవరికి లైటింగ్ కొడతాండే? నాకు తెలిసి అందరికంటే నేనే అందంగా ఉన్నా కాబట్టి నాకే కొడతాను కావచ్చు. నీకు కాదు. ఏంది నాకు కదా? అయితే నీకు టేస్టే లేదు. నాకు టేస్ట్ లేదు కాబట్టి నేను విశాలకు లైటింగ్ కొడుతున్నా. నాకు లైటింగ్ కొడతాను వారా కర్రోడా? గట్లని తెలితే మీ ఇంటికి బతుకమ్మ వేరేయడానికే రాకపోదురు. అయినా కానీ ఎవరు నమ్మినా మీ ఆడోళ్ళని నమ్మద్దే. నిన్న గుట్టకు గంతగానం వెళ్ళి పెట్టుకున్నారు, మళ్ళీ అందరు కలిసిమెలిసి బతుకమ్మ వేస్తారా? మా ఆడోళ్ళు అంటేనే గంత, అయినా మేము ఆడోళ్ళం కాదు ఈడోళ్ళం. మమ్మల్ని ఆడోళ్ళని ఎందుకంటే తెలుసా అమ్మ? ఎందుకంటే మేము ఆడోళ్ళం కాబట్టి. అంటే ఈడ పిల్ల కాదు ఆడపిల్ల అంటారు. మమ్మల్ని మొగోళ్ళని ఎందుకంటారు తెలుసా అయ్యా? ఎందుకంటే మేము మొగోళ్ళం కాబట్టి. అయినా ఇక్కడ మొగోళ్ళు ఎవరు ఉన్నారని? అయ్యో మీ బతుకమ్మ వేసుడు ఇంకా కాలే, నేను మా ఇంటికాడ వేసి వస్తాను. మాది కూడా అప్పుడే అయిపోయింది, కానీ అఖిలకు బతుకమ్మ వేరే అన్నాక మేము అందరం ఈడికి వచ్చింది. అవునా? సరే కానీ నువ్వు కూడా వచ్చి ఒక చేతేసావుదా? సరే. నేను వేయమన్నది నా మీద చేతి వేయమనిలే, పువ్వు కోసేందుకు ఒక చేతి అన్నా. ఓ అట్లన్నావా? సరే సరే. ತಂಗೇಡು ತನ್ನಿ ಸುಟ್ಟೂರ చిక్కుడు పూసే చిక్కుడు కాసే తీగో నాగో ఉయ్యాలో. 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 చిక్కుడు తెంప ఎవరు లేరే 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 తీగో నాగో ఉయ్యాలో. చిక్కుడు తెంప శివయ్య లేడా 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 తీగో నాగో ఉయ్యాలో. కట్ట మీద రెండు ఉయ్యాలో కళ్యాప చెట్లు 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 ఉయ్యాలో. గాలివానలచ్చి ఉయ్యాలో కొమ్మలు వేలాడే 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 ఉయ్యాలో. రమ 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 ఉయ్యాలో రమణే శ్రీరమ ఉయ్యాలో. రమ 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 ఉయ్యాలో రమణే శ్రీరమ ఉయ్యాలో. రమ 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 ఉయ్యాలో
రమణే శ్రీరామ ఉయ్యాలో రమ 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 ఉయ్యాలో రమణే శ్రీరామ ఉయ్యాలో శ్రీరామ జయ రామ ఉయ్యాలో జై సీతారామ 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 ఉయ్యాలో బతుకమ్మ పువ్వుల్లో మెరిసేల ఇవ్వాల తల్లి చిరునవ్వుల్లో కురిసేల వెన్నెల బంగారు బతుకమ్మ ఉయ్యాల ఉయ్యాల